మొదటి గురువు అని అంటారు. ఎంతో మంది 99% మహిళలు గుడికి వెళ్తారు కానీ లైబ్రరీకి వాళ్ళ పిల్లల్ని తీసుకురారట. మరి ఆ మార్పు అయితే జ్ఞానం దిశగా లైబ్రరీకి తీసుకువచ్చే తల్లుల సంఖ్య పెరగాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పిల్లలకి జ్ఞానం అనేది ఇస్తే చాలు, ఇంకా మనం ఏమి ఇవ్వక్కర్లేదని అయితే నేను గట్టిగా చెప్తున్నాను అనమాట. ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భాల అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి డిజిటల్ లైబ్రరీస్ అని లేకపోతే లైబ్రరీస్ అంటే గ్రంథాలయాలు ఎంతో జ్ఞానాన్ని పంచాయి. ఇప్పుడైతే మనం ఇంతకుముందు కిరాణా సరుకులు కొనుక్కోవాలంటే ఒక షాప్కి వెళ్ళి మనకేం కావాలో అడిగి తీసుకునేవారు. ఇప్పుడు సూపర్ మార్కెట్స్ వచ్చాయి. మనకు అవసరం లేని కూడా మన చుట్టుపక్కల కనబడతా ఉంటాయి, మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే డిజిటల్ లైబ్రరీస్ ఫోన్లో చదువుకుంటున్నాం అనే ఒక నెపంతో మనకు అవసరం లేని నాలెడ్జ్ అంతా ఇక్కడ ఇంటి చేసుకుంటున్నామని చెప్పాలి. అవసరమైన వాటిని మరి ఆటోమేటిక్ గా వేరే ఇంటిపోయినప్పుడు అవసరమైనవి డిలీట్ అయిపోవాలి కదా. కాబట్టి డిజిటల్ లైబ్రరీస్ అనేవి మాత్రం ఏమీ లేవు. పుస్తకాల్లో చదివితేనే మన జ్ఞానం అనేది పెరుగుతుంది. ఈ డిజిటల్ లైబ్రరీ అంటే మీరు మరి నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి ఫోన్లు చూడకూడదు ఇదంటే మరి కుదరదు. కానీ మనం జ్ఞానాన్ని పెంచుకొని ఒక్కొక్కరు వాళ్ళ యొక్క విషయాన్ని చెప్తుంటారు. మనం జ్ఞానం అంటే సక్రమంగా మనకి ఏది అవసరమో అది తీసుకొని అవసరం లేని దాన్ని మాత్రం పక్కన పెట్టాలి. ఆ నాలెడ్జ్ వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లో ఏదైనా సక్సెస్ అవుతూ ఉంటారు. లైబ్రరీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ గమనించాను. పైన అంటే మన స్ఫూర్తి పొందే అంటే వాళ్ళ యొక్క అన్ని విన్నాను. కానీ అందులో ఎంతమంది మహిళలు ఉన్నారనైతే నేను లెక్క పెట్టుకున్నాను. మరి మీరు లెక్క పెట్టారో లేదో అంత ఇదిగా నేను మహిళల కోసం అయితే చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. అలా మనం ఎప్పటికైనా కానీ ఆ చేరికలో మన సమస్థాయిలో ఉండాలి అని అయితే నేను అనుకుంటూ ఉన్నాను. ఈ వేదికని అవకాశం ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ సో మచ్.